అమరావతికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. అనేక సార్లు నేను ప్రస్తావించాను. కొన్నిసార్లు దాంతో విభేదించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు, పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అమరావతి నోటిఫై కాలేదు. నోటిఫై కావాలంటే ఒక నగరానికి కావాల్సినటువంటి బౌండరీస్ ఉండాలి. అది రాష్ట్రం ఇక్కడ అమరావతి నా క్యాపిటల్ అని రాసుకుంటే కుదరదు. క్యాపిటల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఒరిజినల్ అమరావతి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి అమరావతి మాత్రమే. ఇదంతా అమరావతి అనేది మనం వాడుకలో వాడుతున్నాం అంతే. అక్కడ వెలగపూడిగానే ఉంది, తాడేపల్లిగానే ఉంది, మంగళగిరిగానే ఉంది. అలాగే ఇవన్నీ కలిపేసేసి ఒక మహానగరం కిందన చంద్రబాబు గారు చేస్తారన్నటువంటి చట్టబద్ధంగా చేయాలి. పంచాయతీలు రద్దు చేయాలా, కార్పొరేషన్లు రద్దు చేయాలి, మున్సిపాలిటీలు రద్దు చేయాలి. అవన్నీ కలిపితే ఒక నగరం అవుతుంది. హైదరాబాద్ అంతే కదా, ఒకటిపల్లి ఒక మున్సిపాలిటీ, ఎల్బీనగర్ ఒక మున్సిపాలిటీ, మియాపూర్ ఒక పంచాయతీ, ఇట్లాగా ఉండేవి. అవన్నిటి కలిపితేనే కదా ఇప్పుడు హైదరాబాద్ అయ్యింది. అట్లా కాకుండా ఇక్కడ అట్లా చెయ్యకపోగా ఏ ఊరికి ఆ ఊరుగానే ఉంది, ఎట్లాంటిది అట్లాగే ఉంది అన్నట్టు అనేక సార్లు మాట్లాడుకున్నాం. అబ్బెబ్బే అట్లాంటిది ఏమీ లేదని వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు నిన్న రైతులతో మీటింగ్ జరిపారు. ఇప్పుడు అమరావతి రాజధానికి చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధత క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నిన్న రైతులను అడిగారు, ఇంకా భూములు కావాలి మాకు. ఇప్పుడు 40 క్రిందటిసారి తీసుకున్నటువంటి దానికి ఒక క్లారిటీ అవ్వలేదు, పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని కావాలంటే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి రాజధానిలో, అట్లాగే ఒక పెద్ద స్టేడియం కావాలి. ఇవన్నీ ఉంటే కానీ ఒక రూపం రాదు. కాబట్టి ఇంకా మేము భూములు తీసుకుంటాం, మీరు సహకరించాలి అన్నారు. మేము సహకరిస్తాం, కానీ రేపు ప్రభుత్వాలు మారితే ఎట్లాగా, రేపు మళ్ళీ జగన్ వస్తే ఎట్లాగా అన్నటువంటి ఒక భయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో రాజధాని అనేది నోటిఫై కాకపోతే ఎట్లాగా అంటే పార్లమెంట్లో చట్టం చేయడానికి ఏమన్నా అవకాశం ఉందని అడిగారు. అంటే ఒకసారి చట్టం చేస్తే కనుక ఆ తర్వాత మార్చడానికి మళ్ళీ పార్లమెంటే చట్టం చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడైతే కనుక మళ్ళీ ఎన్నికల్లో మార్పులు రావచ్చు కదా అన్నటువంటి ఉద్దేశం. దానికి ఆ విధంగా ఏమన్నా ఉందేమో పరిశీలిస్తానని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు అంటే అర్థం ఏంటి? బేసిక్గా ముందు అసలు మనం ఒక నగరాన్ని తయారు చేసి, ఈ నగరంలో కూడా మళ్ళీ 29 గ్రామాలకి ఏముంది, దాన్ని మాత్రమే రాజధాని చేయాలని. అది చేస్తే రాజధాని ఎప్పటికీ పూర్తి కాదు. నేను చంద్రబాబు గారు చెప్పినట్టు మున్సిపాలిటీగానో పంచాయతీగానో మిగిలిపోతుంది. ఇవన్నీ లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చారు. అట్లాగే మిగిలిపోతుంది. అలా కాకుండా ఇవన్నిటినీ కలిపి ఒక నగరం కిందను ప్రకటించాలి. అట్లాగే దానికి మనం అసెంబ్లీ తీర్మానం చేసి ఇది నగరం అని చెప్పేసి దీన్ని కేంద్రాన్ని నోటిఫై చేయమనాలి, కేంద్ర హోంశాఖ నోటిఫై చేయాలి. ఆ తర్వాత సమాచార శాఖకి ఇస్తుంది, ఆ తర్వాత ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది కమ్యూనికేషన్స్కి, అప్పుడు దానికి ఒక సపరేటు పిన్ కోడ్ ఇస్తారు, అక్కడి నుంచి లైన్లోకి వస్తుంది. ఇది జరగాల్సినటువంటి అంశం. జరగలేదు అన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది.